హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. నేను ఏం చేస్తుంటాను, ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనేది మీతో కొంచెం షేర్ చేసుకుంటానండి. నేను ఇంట్లోనే ఉంటానండి. నేను హౌస్ వైఫ్‌ని. ఏదన్నా చేయాలి అని ఎప్పటినుండో ఒక కోరిక ఉండింది. కరోనాకు ముందు, కరోనా తర్వాత అని ఆలోచిస్తే కరోనా టైంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంతకాలానికి థైరాయిడ్ వచ్చిందండి. అప్పటినుంచి కొంచెం హెల్త్ సమస్యలైతే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమన్నా చేయాలి అన్న దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను. థైరాయిడ్ తర్వాత వెయిట్ కూడా బాగా పెరిగానండి. ఇప్పుడు దాని మీద కొంచెం హెల్త్ కేర్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నా హెల్త్ అది కూడా బాగుంది. ఇప్పుడు ఏమన్నా చేయాలి అన్న సంకల్పం గట్టిగా ఉండింది నాకు. ఫోన్‌లో యూట్యూబ్ అది చూస్తూ ఉంటాను. ఆ విధంగా డిజిటల్ మహిళా శక్తిపదం అనే ఛానల్‌నైతే నేను చూడటం జరిగింది. దానిలో అశ్లేష అనే ఆవిడ చాలా బాగా మోటివ్‌గా మాట్లాడారండి. ఖాళీగా ఉంటూ ఏమన్నా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి చాలా స్ఫూర్తిగా ఉన్నాయి ఆవిడ మాటలు. అవి నాకు చాలా స్ఫూర్తినిచ్చాయండి. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి అవి నాకెంతో తోడ్పడ్డాయి. థ్యాంక్ యూ అశ్లేష మేడం. నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మా వారు, పిల్లలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇందులో ఎలా చేయాలి అనే దానికి మా పిల్లల హెల్ప్ కూడా తీసుకున్నానండి. అలాగే యూట్యూబ్‌లో మాధురి టెక్ ఛానల్, జ్యోతి నంద్యాల ఛానల్ చూసి కూడా చాలా తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ కొన్ని విషయాలు తెలుసుకొని చేస్తున్నానండి. ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సలహాలు, సూచనలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధురి మేడం, జ్యోతి నంద్యాల గారికి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కుకింగ్ చేయడం, భక్తి అలా వీటి మీద చేద్దామని అనుకుంటున్నానండి. నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ, చూస్తున్న వారందరికీ కూడా ఎంతో థ్యాంక్ యూ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫిబ్రవరిలో మేము వనం వెళ్ళామండి. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ గుడి అంతా లోపల దర్శించుకున్నాము. అక్కడ తీసిన పిక్సే మీరు చూస్తున్నారు. దీనికి ఆపోజిట్‌గా కొంచెం దూరంలో సొరకాయల స్వామి టెంపుల్ ఉంటుందండి. అయ్యో ఆపోజిట్‌లో కరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. అది కూడా దర్శించుకున్నాము. ఆ పిక్సే మీకు ఇందులో నేను కొన్ని షేర్ చేసుకున్నాను. చూసేయండి. థ్యాంక్ యూ.